ఈరోజు సెప్టెంబర్ 3వ తేదీ గురువారం 2024వ సంవత్సరం. మన హైందవ సహోదరులంతా దసరా పండుగ చేసుకునే ఈ రోజు నుండి ప్రారంభం అనుకుంటాం. సరే, వాటి సంగతి కాదు, కానీ లౌకికవాదం పేరుతో మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారని ఒక ఆయన అన్నాడు. ఆయన సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటాడు, మంచిదే, ఆయన పద్ధతి, ఆయనది, ఎవరిష్టం వాళ్ళు. కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా 3-4 సంవత్సరాల క్రితం అదే వ్యక్తి కృష్ణానదిలో బ్యాప్టిజం తీసుకోవడం, కృష్ణానది ఆయన సొత్తు అయిపోయినట్టు, క్రైస్తవులుగా మారటానికి బ్యాప్టిజం పొందడం చాలా తప్పని ఘాటుగా విమర్శించాడు. అది మీరు వీడియోలో చూస్తుంటారు. ఆ వ్యక్తి అంటున్నాడు, మమ్మల్ని తొక్కేయడానికి చాలామంది చూస్తున్నారు, వేరే మతాల వాళ్ళు బాగానే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు. అది చాలా తప్పు. మీ సనాతన ధర్మం పద్ధతి మీరు పాటించుకోండి. మా క్రైస్తవులకి జరిగే అన్యాయం మొన్న కాదు. సెయింట్ థామస్, ఆయన పేరు మీద సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అని చెన్నైలో ఉన్నాడు. సెయింట్ థామస్ గారు వచ్చినప్పుడు ఆయన్ని ఎవరంటే బ్రాహ్మణులు స్వయంగా బరిసంతో పొడిచి చంపారు. అది మీకు తెలీదా? గ్రాహం స్టైన్ అనే ఆయన్ని తండ్రి పిల్లలు వాళ్ళు పేదలకి సేవ చేస్తుంటే వాళ్ళని జీపులో సజీవంగా తగలబెట్టి చంపారు. అది తెలీదా? కోందమాల్ ఆ ప్రాంతంలో జరిగినవి మీకు తెలీదా? ఇంత ఎందుకండి, ఈ రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుబ్బన్న, లలిత్ కుమార్, ముదిగొండ శివప్రసాద్, వీళ్ళు ఇంకా ఇంకొక ఆమె ఉంటుంది. వీళ్ళు నిరంతరం యేసుప్రభు దేవుడు కాదని, యేసుప్రభుకి ఇదని అదని వంకలు పెడుతూ బైబిల్ని, క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. గవర్నమెంట్ అంటే అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళని న్యాయం చేయాలి. మరి మీరు ఏం చేస్తున్నారండి? మీకు తెలీదా? క్రైస్తవుల్ని అణిచేది మన దేశంలోనే. అది ఒకసారి మీరు గ్రహించండి. మీరు సనాతనం గురించి, సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటున్నారు. మీ పద్ధతి మీద మంచిదే, మా నమ్మకాన్ని మీరు తొక్కేస్తున్నారు. అది మీకు తెలుసా? న్యాయం చేయండి. ఆంధ్రదేశంలో ఒక్క క్రైస్తవుడి ఓట్ల వల్ల మీరు గెలవాలా, ఒక ముస్లిం ఓట్ల వల్ల మీరు గెలవాలా, హిందువుల ఓట్ల వల్ల గెలవాలా? అందరూ కలిసి మీకు ఓట్లు వేసారు. అది ఒకటి గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేయండి. క్రైస్తవుల్ని అణచివేస్తున్నారు, మందిరాలని ధ్వంసం చేస్తున్నారు. అవన్నీ మీకు తెలియట్లేదా? భారతదేశంలో అందరూ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కాబట్టి క్రైస్తవులకి మీరు న్యాయం చేయండి. అప్పుడు మీ సనాతన ధర్మం ఇప్పటికే క్రైస్తవుల్ని విమర్శిస్తూనే ఉన్నారు. మీరు ముఖ్యంగా దేవుడు కాదు, యేసు ప్రభు 3 మేకులు లాక్కోలేక చచ్చిపోయాడని, ఆయనకి 2 భార్యలని, నేను అలాగా అన్ని గ్రంథాలు చదివి ఉన్నాను. నేను కూడా అలా విమర్శించగలను. రామాయణం, భారతం, భాగవతం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అన్ని చదివినవాడిని. తప్పండి. క్రైస్తవులకి న్యాయం చేయండి. క్రైస్తవుల మీద విమర్శలు చేసే వాళ్ళ గురించి చర్య తీసుకోండి. సవినయంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. దేవుడు మన వినికిట్లో ఈ కొన్ని మాటలు దీవించును కాక. క్రైస్తవుల ముఖ్య నమ్మకం ఏంటంటే యేసు ప్రభువే నిజ దేవుడని. బైబిల్ అంటే మాట్లాడే దేవుడు. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.